ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మనం ఇలా కూడుకోవడానికి, ఇలా సమావేశం అవడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని మాసాల నుంచి మనం ఒక సిరీస్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వాసమునందు జోడింపబడవలసినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జోడింపబడుతూ ఉంటే మనం దైవిక స్వభావంలోనికి వస్తామనేది, ఆ దైవ స్వభావంలో మనం పాలివారగునట్లు విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ అని ఈ అంశాలను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. విశ్వాసంలో చేర్చబడవలసినవి 6 విషయాలు ఇంతవరకు మనం గమనిస్తూ వచ్చాం. ఈ వారమున ఈ అమర్చుకోవలసింది చివరి భాగానికి మనం వచ్చాం. ఏమి అమర్చుకోవాలో ఆ విషయాన్ని, ఎందుకు దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళని పిలిచాడు, మనం ప్రభు బిడ్డలంగా ఎందుకు పిలిచాడు, అసలు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు, ఏ కారణము చేత రక్షించుకున్నాడు, ఆయన రక్షించుకున్నది మీరు అలాగే ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రక్షించుకోలేదు. ఆయన దైవ స్వభావనందు పాలివారగునట్లు అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 8వ అధ్యాయంలో ప్రభువు మనల్ని ఏర్పరచుకున్న విధానం అనేది ఒక గొప్ప అద్భుతమైన విధానం అనేది మనం అర్థం చేసుకోవాలి. 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు అని అన్నాడు. మనమందరం కూడా ఆయన స్వారూప్యము గలవారగుటకు దేవుడు మనల్ని ఎరిగి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని పిలిచిన విధానం అనేది ఆ యొక్క కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి. అందుకే మనం పిలువబడ్డాం. మనం ఎంత అద్భుతమైన రీతిగా ఆ పిలువబడిన విషయాన్ని మనం ఇంకా గ్రహించడం లేదు. ఆయన మనల్ని పిలిచిన నమూనా అనేది అద్భుతంగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును గురించి మనం అర్థం చేసుకోవాలి. పోయిన వారమున మనం ఆలోచన చేస్తూ విశ్వాసులుగా ఉన్న యేసుక్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించి ప్రభువుని ఎరిగిన బిడ్డలంగా మనమందరం కూడా ఒక శరీరంలో ఉన్నాం. క్రీస్తు యొక్క శరీరంలో అవయములై ఉన్నాం. యేసు ప్రభు రక్తము చేత కడగబడిన ప్రజలంగా ఉన్నాం. మనమందరం కూడా ఒకే తండ్రి బిడ్డలంగా ఉన్నాం. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్పాడు, ఒకే తండ్రి, ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒకే బాప్తీసం అని. మనమందరం ఒకటే గనుక మనం అందరిలో కూడా ఏముండాలి అని చెప్పాడు, సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సహోదర ప్రేమ మాత్రమే కాదు, మనం ఇంకా దేనికోసం దేవుడు మనల్ని పిలిచాడు, ఎలాగుండాలో పిలిచాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉందనేది మనం గమనించాలి. ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించాం, మనం చదువుకున్నాం. ఎంతమంది వాటిని చదివే విధానాన్ని ఎలాగా చదువుతారో నాకైతే తెలీదు. దేవుని ఒక వాక్యంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు అనే మాటను చెప్పాడు. అక్కడ దయను అని చెప్పాడు. కింద ఫుట్ నోట్లో చూడండి, ప్రేమను అనే మాటను చెప్పాడు. ఆ మాటలు ప్రేమను అనే విషయాన్ని మాట్లాడాడు. అంటే ఎటువంటి ఆ ప్రేమ కలిగి ఉండాలో ఆ విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. సహోదర ప్రేమ అంతా కూడా సంఘంలోనే, ఇక విశ్వాసుల మధ్యలో ఉండాల్సిన ఆ ప్రేమను గురించి చెప్పాను. విశ్వాసుల మధ్యలో ఉన్న ప్రేమ అది కేవలం పరిమితం కాకూడదు. ఆ ప్రేమ
ఆ ప్రేమ, సహోదర ప్రేమ మనల్ని పరిచర్యలోనికి నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే మీరు ఒకరికొకడు అనే విషయాన్ని గురించి పోయిన వారం మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం సహోదరుల పట్ల, ఒకరి పట్ల ఎలాగుండాలి, మనం ఆదరించుకోవాలి, వారిని ప్రోత్సహించుకోవాలి, ఇలాంటి మాటలన్నీ కూడా పోయిన వారం మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే సహోదర ప్రేమ యందు అనే మాటను చెప్పి దాన్ని ఏమన్నానంటే సహోదర ప్రేమ అనే మాట నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అనంటే ప్రేమ అనేది గ్రీక్లో అక్కడ ఆ ప్రేమకు పదజాలం ఏం ఉపయోగించాడంటే అగాపే అని ఉపయోగించాడు. ఇది దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘం అంతా కూడా వీటి మీద ఏకాగ్రత కలిగి, లేకపోతే వాటి మీద మనస్సు నిలిపి శక్తివంతంగా దేవుల్లో సాగిపోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం మంచి చెడులను పంచుకోవడమే కాదు, మనం క్రీస్తుని తెలియని వారికి ప్రభు ప్రేమను చూపించాలనేదే ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏమన్నాడు సహోదర ప్రేమ యందు అగాపే ప్రేమను అమర్చుకొనుడి. దైవిక ప్రేమను అమర్చుకో. అందుకే చెప్పాను, ఇక్కడ గ్రీక్లో కింద ఆ ఫుట్ నోట్లో ఇచ్చిన ఆ సాంప్రదాయ పదాన్ని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ పదజాలము లోకానికి తెలియదు, దైవిక ప్రేమను గురించి వారికి తెలియదు. వారికి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న ప్రేమను తెలుసు. ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడి మధ్యలో ఉన్న ప్రేమ తెలుసు. సహోదరుల పట్ల ఉన్న ప్రేమను తెలుసు. భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ తెలుసు. ఆ ప్రేమలన్నీ కూడా ఒక రోజున తరిగిపోయే ప్రేమ, ఆరిపోయే ప్రేమలవన్నీ. మనందరికీ పాట తెలుసు, ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అనే పాట. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న దీపము వంటిది అని ఆ పాటలో మనం పాడుకున్నాం. భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ అది వికసించిన ప్రేమ పుష్పము, త్వరలోనే రాలిపోవును అని చెప్పాడు. ఈ ప్రేమను గురించి మాట్లాడడం లేదు. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఈ ప్రేమ తరిగిపోని ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, ఈ త్యాగపూరితమైన ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమ మనకు అవసరం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, దేవుడు ఏ ప్రేమలో ఎదగమంటున్నాడో, ఏమి కోరుకుంటున్నాడో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసమునందు సద్గుణమును అని చెప్పేసి, సద్గుణంలో జ్ఞానం అలాగా ఒకదానికొకటి అమర్చుకుని వచ్చి చివరికి బదులాశించని ప్రేమలో ఎదగాలి, అమర్చుకోవాలి అని చెప్పాడు. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు, అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 14వ వచనంలో చదువుతున్నాను. వీటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని చెప్పాడు. ఏ ప్రేమను ధరించుకోవాలో చెప్పాడు, ఏ ప్రేమను అమర్చుకోవాలో చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో నేను ఆ మాటలు చదివాను. కనుక మీరు ప్రేమను ధరించుకొనుడి. ఈ ప్రేమ ఎటువంటిది? దయతో కూడిన ప్రేమ, దాతృత్వం కలిగిన ప్రేమ, త్యాగము చేసిన ప్రేమ. ఆ ప్రేమ నువ్వు ధరించుకో, నువ్వు కలిగి ఉండు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ. అందరికీ తెలిసిన వచనం మీకు తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, కొలతలు లేవు. ఊహకు అందని ప్రేమది. ఆ
ఆ ప్రేమతో ఆయన ప్రేమించడం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పేసి విడిచిపెట్టలేదు. ఆ ప్రేమకు రుజువు చూపించాడు ఆయన. ఆ ప్రేమకు రుజువు తన కుమారుడిని యేసు ప్రభుని ఆ యొక్క కల్వరి శిలువలోనికి బలియాగం చేసిన ప్రేమది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పేసి తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాను అన్నాడు. దేవుని యొక్క ప్రేమ మాటలతో కూడిన ప్రేమ కాదు, అది క్రియాపూర్వకమైన ప్రేమ. అది ఆ ప్రేమ క్రియాపూర్వకమైన ప్రేమతోనే ప్రేమించినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున ఏ ప్రేమలో ఎదగాలో చెప్పాడు. సహోదర ప్రేమ అక్కడితో ఆగిపోవద్దు, నీవు త్యాగపూరితమైన ప్రేమలోనికి వెళ్ళాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రియమైన వారరా, ఈ ప్రేమకు నేను చెప్పాను షరతులు లేవు అని చెప్పాను. ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మీరు సహోదర ప్రేమ యందు అగాపే ప్రేమను అమర్చుకొనడి అని అన్నాడు. ఆ ప్రేమను మనం అమర్చుకోవాలి, అది చూపబడాలి. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా సరే ఎలాగ చూపింపబడాలో అనే విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ విషయాలను గురించి ప్రస్తావించడం జరిగింది. అందుకే నేను కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్ళి ఆ 12వ వచనం నుంచి 17 వరకు ఉన్న వచన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ భాగం అంతా కూడా దినదినము కూడా దేవుని కోసం జీవించే, ఎలాంటి ప్రేమతో జీవించాలో, ఎలాంటి లక్షణాలు కలిగి మనం జీవించాలో, ఎలాంటి ప్రణాళిక కలిగి మనం బ్రతుకుల్లో దేవుని ప్రేమను ఎలాగ చూపించాలో ఆ విషయాన్ని గురించి పౌలు కొలస్సీ పత్రికలో చెప్పాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఆ ప్రేమను అమర్చుకొనుడి. అమర్చుకుంటే ఎలాగుంటాం? అమర్చుకోవడానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేనికోసం పిల్ల? ఇక్కడ క్రైస్తవులు ప్రభు నమ్ముకో చాలే వెళ్ళిపోతావు అని చెప్పలా. ప్రభు అన్నాడు, నువ్వు నా రూపంలో రావాలి, నా స్వారూప్యంలోనికి రావాలి. నేను ఒకరోజు వచ్చినప్పుడు నా పోలికలో నువ్వు నిలబడాలి. అది నేను ఏ ప్రేమతో ప్రేమించానో ఆ ప్రేమ నువ్వు కూడా కలిగి ఉండాలి. ఆ ప్రేమను నువ్వు ధరించుకోవాలనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నేను చూపించే ప్రేమ ఎలాంటి ప్రేమ? ఎలాంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానో ఆ విషయాన్ని చెప్పాలి. దేవుని యొక్క వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. మనం 3వ అధ్యాయాన్ని తీసి మీరు పెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 12వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత మనం ఏర్పరచబడ్డాం. ఏర్పరచబడిన వాళ్ళము ఎలాగుండాలంట? దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు. ఆ మనస్సు ఎలాంటి ప్రేమను గురించి? జాలి కలిగిన మనస్సు, దయాలత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడెనను తనకు హాని చేస్తానని ఒకడు అనుకొని ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించచ్చు. ప్రభు మిమ్మును క్షమించులాగన మీరు క్షమించుడి. ఆ ప్రేమను మీరు చూపించాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాంటి ప్రభు ఆయన జాలి పడతాడు. అందుకే యేసు ప్రభు వారు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చినప్పుడు ఒక వృత్తాంతాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. నేను నిత్య జీవానికి వారసుడగుటకు నేనేం చేయాలి అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడారు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో చెప్పు అని అన్నాడు. అనంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించాలి అని చెప్పాడు. అంతేకాకుండా 2వ ఆజ్ఞ ఏంటి అనంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పాడు అన్నాడు. ఆ ప్రేమ అక్కడ కూడా మనం గమనిస్తున్నాం, ప్రేమను గురించే ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు అడిగాడు, ఎవడు నా పొరుగువాడు, ఎవరిని ప్రేమించాలి చెప్పు అని అన్నాడు. ఆ వృత్తాంతం అంతా మంచి శమనని యొక్క వృత్తాంతంలో చెప్పాడు.
ఒకడు దొంగల చేతిలో చిక్కిపోయాడు, వాడు పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలాసార్లు కూడా మనకెందుకులే, వాడి సంగతి మనకెందుకు అనుకుని పక్క నుంచి వెళ్ళిపోయే వాళ్ళంగానే ఉంటున్నాం. ఆ లేవీళ్ళలాగా ఉంటున్నాం, యాజకుల్లాగా ఉంటున్నాం. కానీ ఆ సమరయుడు పట్టించుకున్నాడు. అక్కడ చెప్పాడు, ఎవడు నీ పొరుగువాడంటే అతని మీద జాలి పడిన వాడే అన్నాడు. ఈ రోజున ప్రేమ ఉంటే జాలి, ఈ రోజున ప్రేమ జాలి చూపించడంలా, ప్రేమ ఉంటే క్షమిస్తాం. ఈ రోజున ప్రేమే లేదు, అగప్పే ప్రేమ లేదు. వాడు అలా చేశాడు, వీళ్ళలా చేశాడు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పేసి మనసులో ఆయాసాన్ని పెంచుకుంటున్నాం తప్ప నిజంగా ప్రేమ కనబడ్డంలా. ఆ ప్రేమే లేకపోవడం చేత ఈ ప్రపంచం పాడైపోయింది, కుటుంబాలు పాడైపోయాయి, ఇక పిల్లలు పాడైపోయారు. ప్రేమ లేకుండా పోయింది. ఈ రోజున ప్రేమే కరువైపోయింది. ఆ ప్రేమ కూడా బదులాశించే ప్రేమే కనబడుతుంది. నువ్వు మంచిగా ఉంటే నేను ప్రేమిస్తా, నువ్వు నాకు లోబడితే ప్రేమిస్తా, నా మాట వింటే ప్రేమిస్తా. కానీ దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. ఈ రోజున మన ప్రేమ అంతా కూడా షరతులతో కూడిన ప్రేమ అయిపోయింది కనుక ప్రజలు దూరం అయిపోయారు. ప్రియమైనవారా, దేవుడు అలాంటి ప్రేమతో ప్రేమించడంలా. దేవుడు అద్భుతమైన ప్రేమ. ఇందులో ఏముంది అని అంటున్నాడు, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన. ప్రభు మనల్ని ఎలా క్షమించాడు, ఎప్పుడు క్షమించాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ అద్భుతమైన క్షమాపణ. నువ్వు మంచివాడని క్షమించాడు అనుకుంటున్నావా? మంచివాడని ప్రేమించాడు అనుకుంటున్నావా? నేను ఈ విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు, దేవా నేను ఏ పార్టీ వాడినయ్యా నువ్వు నన్ను ప్రేమించడానికి? నేను ఏ మంచితనం నాలో ఉంది నువ్వు ప్రేమించడానికి? నువ్వు నన్ను క్షమించడానికి నాలో ఏ భక్తి ఉందయ్యా, ఏ యోగ్యత ఉందయ్యా? నాలో ఏది కూడా లేదు. నేను మంచివాడిని కాదు. నా పరిస్థితి నాకు తెలుసు, నీ పరిస్థితి నీకు తెలుసు. రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనించవచ్చును. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను, చూడండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూచాడు అనేది దేవుని యొక్క వాక్యంలో 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, ఇంకా అంటాడు మనం భక్తిహీనులమై ఉండగా. ఆ తర్వాత 8వ వచనంలో అంటాడు మనం పాపులమై ఉండగా. 10వ వచనంలో అంటాడు మనం శత్రువులమై ఉండగా అని అన్నాడు. అలాంటి వాళ్ళ కొరకు ఎవడు ప్రేమిస్తాడు చెప్పండి? బలహీనులుగా, భక్తిహీనులుగా, పాపులుగా, శత్రువులుగా ఉన్నవాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? ఎవరు కూడా ప్రేమించరు, ఎవరు కూడా ప్రాణం పెట్టరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాను, చూడండి. 7వ వచనంలో నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. అసలు నీతిమంతుల కోసమే ప్రాణం పెట్టేవాళ్ళు లేరు, నీతిగా బ్రతికే వాళ్ళ కొరకు సహాయం చేసేవాళ్ళే లేరు, నీతిగా జీవించే వాళ్ళకి కనీసం ప్రేమించే వాళ్ళే లేరు అసలు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని ఈ రోజున ఎవరిని ప్రేమిస్తున్నాడు ప్రభు? అక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. ఒకడు చనిపోవుట అరుదు, మంచివారి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవట తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా, ప్రభు మన కొరకు మనం పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు కల్వరి శిలలో మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకే అన్నాడు ఆయన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, ఆయన ప్రేమ క్షమించే ప్రేమ, ఆయన ప్రేమ జాలిపడే ప్రేమ. ఆ ప్రేమ అనేది, అందుకే ప్రేమ ఈ రోజున చాలామంది గృహాలలో ప్రేమ లెక్కనే
పిల్లలు చెడిపోతూ ఉన్నారు. ప్రేమ లేకపోవడం చేతనే పిల్లలు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. అర్థం కావడం లేదు. ఈ రోజున ఆ ప్రేమను చూపించడానికే నిన్ను నన్ను పిలిచాడు. అందుకే చెప్పాడు కొలస్సీలకు రాసిన పత్రికలో, ఏర్పరిచి. దేనికోసం మనల్ని ఏర్పరచుకున్నాడు? జాలి కలిగి ఉండాలని, కరుణ కలిగి ఉండాలని, క్షమించడం ఉండాలని. అందుకోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున దేవుడిని ఎవరు కూడా చూడడంలా. ఈ రోజున మన మధ్యలో ప్రేమను చూడగలిగితే వారు దేవుడిని చూడగలరు. ఈ రోజున అదే ప్రేమను ఇతరులకు చూపగలిగితే వారు దేవుణ్ణి చూడగలరు. కానీ ఈరోజు సహోదర ప్రేమ వరకే ఆగిపోయాం, కానీ త్యాగపూరితమైన ప్రేమలోనికి రాలా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ప్రేమలో ఏముంది అనంటే దయ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, ఆయన క్షమించే గుణం కూడా ఉంది. ఒక రోజున ఒక తండ్రి కొడుకుల మధ్యలో చిన్న చిన్న గొడవలు జరిగాయి. కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. చెప్పా చేయకుండా పారిపోతే ఇది స్పానిష్లో జరిగిన విషయాన్ని గురించి నేను చెప్తూ ఉన్నా. ఆ తండ్రి నెలల తరబడి వెతికాడు తన కుమారుడు ఎక్కడన్నా దొరుకుతాడేమో అని. ఎక్కడ దొరకలేదు. చివరిగా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకున్నాడంతే. ఆ చిన్న ప్రయత్నం ఏంటి అనంటే, ఒక వార్తాపత్రికలో ఈ ప్రకటన ఇవ్వాలనుకున్నాడు. ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన అన్నాడు, ప్రియమైన కుమారుడా, శనివారం మధ్యాహ్నానికి ఈ వార్తాపత్రిక కార్యాలయం ముందు నన్ను కలువు. నేను అన్నీ కూడా క్షమించేశాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇట్లు మీ నాన్న అని ఆ వార్తాపత్రికలో ముద్రించాను. శనివారం కల్లా కలు అని అనగానే, ఆ శనివారం కలు అనగానే ఆ పారిపోయిన కుమారుడిని నేను క్షమించేశాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను కలు అని అనగానే ఆ వార్త విని, ఆ ప్రకటన విని ఆ స్థలానికి 800 మంది ఇంట్లో నుంచి పారిపోయిన అందరూ హాజరయ్యారు. అక్కడ ఎంతమందికి క్షమాపణ లేకే పారిపోతున్న వాళ్ళని ఈరోజు నువ్వేమీ చావనవసరంలా, నువ్వు నరకానికి వెళ్ళనవసరం లేదు. నీ పాపం కొరకు నువ్వు నరకానికి వెళ్ళనవసరం లేదు. నీ కోసం ఒకడు చనిపోయాడు. ఆయన నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. ఏ కొండలకు వెళ్ళనవసరం లేదు, ఏ పుట్టలకు వెళ్ళనవసరం లేదు. నిన్ను క్షమించే దేవుడు ఒకడున్నాడు. ఆ మాట ప్రజలకు కావాలి. వారు ఎన్ని కొండలకు వెళ్ళి గుండులు కొట్టించుకుని ఎన్ని తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎన్ని నదుల్లో మునుగుతున్నారు. పాప క్షమాపణ అనేది వారికి లేనే లేదు అసలు. కానీ నిన్ను క్షమించే దేవుడు ఒకడున్నాడు. ఆ మాట ఈ లోకం వినాలనుకుంటుంది. ఆ చెప్పేవాళ్ళు ఎవరున్నారు అసలు? ఆ చెప్పే ప్రజలే లేరు అసలు. దేవుడు నన్ను ఎలా క్షమించాడు? నేను బలహీనుడుగా, భక్తిహీనుడుగా, పాపిగా, శత్రువుగా ఉండగా నన్ను ప్రేమించాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడిని ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఎవరు చెప్తారు ఇది? ప్రేమినవారా, ఆ మాట చెప్తే చాలు. ఆ మాట ఈ రోజున అనేక మంది ప్రభు దగ్గరికి రావడానికి ఉన్నారు. ఒక్క ప్రకటన 800 మంది ఆ వార్తాపత్రిక కార్యాలయం ముందు నిలబడ్డారంటే మీరు ఆలోచించండి.
ఈరోజు కావాల్సింది క్షమాపణ. ప్రియమైన వారా, ఆ క్షమాపణ లేకే మనుషులు అల్లాడిపోతున్నారు. యేసుప్రభు వారి దగ్గరికి ఆయన ఒక ఇంటికి ఆహ్వానింపబడి అంత భోజనాన్ని పెట్టాడు. అందులో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర కూర్చుని ఏడుస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి ఈయన ప్రవక్త కదా, ఇంత భక్తుడు కదా, దేవుని కుమారుడు కదా, ఏంటిది అని అంటే యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి అర్థం చేసుకుందాం. లూకాసు వార్తలోనికి వెళ్దాం. మనం లూకాసు వార్త 7వ అధ్యాయములో 36 నుంచి 50 వరకు ఉన్న వచన భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రభువు చెప్తూ ఉన్న మాటలు మనం గమనిద్దాం. అప్పుడు అప్పు ఇచ్చేవాడికి 2 మనుషులు ఉన్నారంట. ఈ 2 మనుషుల గురించి 41 వచనంలో, అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరొకడు 50 దేనారములు. 500 ఒకడు, 50 దేనారాలు ఒకడు. ఆ మాటలు ఎంత స్పష్టంగా రాయబడ్డాయి. ఎవడు ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్పు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? ఆ వ్యక్తి సరిగ్గా చెప్తూ వచ్చాడు, ఎవరిని ఎక్కువగా క్షమించావో వారు ఎక్కువగా ప్రేమిస్తారన్నాడు. ప్రభు అన్నాడు, అమ్మ, దేవునికి వాక్యం ఎంత అద్భుతంగా మాట్లాడారో నేను చదువుతూ ఉన్నాను. 47 వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించాను, ఆమె విస్తారముగా క్షమింపబడాను అని అన్నాడు. దేవుడు క్షమించడానికి ఉన్నాడు. ఆయన ఎవరైనా ఈ లోకంలో క్షమించే వాళ్ళు ఉన్నారా? శిక్షించే వాళ్ళు ఉన్నారు, భక్షించే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభు ఒక్కడే క్షమించే ప్రభు ఉన్నాడు. ఆయన ఎంత జాలి కలిగిన వాడు. అందుకే 103వ కీర్తనలో చెప్పాడు, తండ్రి తన కుమారులెల్లా జాలి పడినట్లుగా. ఆ మాటలు చదువుతాం చూడండి. 103వ కీర్తన ఎన్నోసార్లు చదువుతాం మనం, కానీ అందులో ఉన్న ప్రేమను మనం అనుభవించడం లేదు, మనం ఆస్వాదించడం లేదు, మన జీవితానికి అన్వయించుకోవడం లేదు. 103వ కీర్తన 13వ చరణంలో, తండ్రి తన కుమారుని యందు జాలిపడునట్లు యెహోవా తన యందు జాలిపడును అని అన్నాడు. దేవుడు ఎంత జాలిపడే దేవుడు. ఈ రోజున ఎలాంటి పాపినైనా సరే, ఎంత ఘోర పాపినైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత నరహంతకుడైనా దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చెప్పేవాళ్ళు లేరు, ఆ అగాపే ప్రేమను చూపించేవాళ్ళు లేరు. ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో నేను చెప్పుకుంటూ వచ్చాను. జాలి ఉంది, కనికరం ఉంది, క్షమించే గుణం ఉంది. అది అగాపే ప్రేమ. ఒక రోజున ఒక కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. మనకి పారిపోయాడు అనగానే లూకాసు వార్త 15వ అధ్యాయమే జ్ఞాపకం వస్తుంది మనకి. అలాగ పారిపోయాడు వాడు ఇష్టానుసారంగా జీవించాడు, కానీ ఈ లోకంలో వాడికి ఏమీ కూడా దొరకలేదు. చివరిగా వాళ్ళ నాన్నకు ఒక ఉత్తరం రాశాడు, నాన్న, నువ్వు నన్ను క్షమిస్తే నేను ఇంటికి చేరతానన్నాడు. నేను ఇంటికి చేరతా, కానీ మన ఇంటికి దగ్గరలోనే పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర నేను ఈ ట్రైన్ ట్రాక్ ఉంది, మనం డొంకిన్వల్స్లో ఎలాగ వెళ్తుందో అలాగే ట్రాక్ ఉంది మన ఇంటి దగ్గర నుంచే. ఆ ట్రైన్లో నేను వెళ్తూ ఉన్నాను. నీ జెండాను చూస్తే నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేనేమి చావను. ఆ చెట్టు మీద ఒక్క తెల్ల జెండా కట్టు, నేను అది చూసి నువ్వు నన్ను క్షమించావని అర్థమవుతుంది, నేను వచ్చేస్తాను ఇంటికి అన్నాడు. ఆ ట్రైన్లో కూర్చుని మనసు ఎంత మాత్రం కూడా, మా నాన్న ఎంత కఠినాత్ముడో నాకు తెలుసు, ఎంత కఠినాత్ముడో తెలుసు. అందులో ఆ ట్రైన్లో కూర్చుని తను చాలా గాబరా పడుతూ ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు. మా నాన్న క్షమించకపోతే మరణమే నాకు శరణం, ఇంకేమీ లేదు, నా గతి మరణమే.
అనుకుంటూ ఆ ట్రైన్లో కూర్చుని బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు. అందులో ఒక సేవకుడు కూర్చున్నాడు. ఆ యవనస్తుడిని చూచి, యవనస్తుడా, ఎందుకు అంత ముఖం అంతా కూడా అంత ఆందోళన చెందుతున్నావు? ఏంటి కారణం? ఏమైంది చెప్పు. నేను పారిపోయాను, మా నాన్నగారికి ఉత్తరం రాశాను, మా నాన్నగారికి చెప్పాను, ఒక తెల్ల జెండా కడితే నువ్వు నన్ను క్షమించావని నాకు అర్థమయ్యి నేను ఇంటికి వచ్చేస్తాను. తెల్ల జెండా కట్టకపోతే నన్ను క్షమించలేదు, నా మీద ఇంకా కోపం ఉందనుకునే నేను చనిపోతాను అని ఉత్తరం రాశాను. మా ఇల్లు దగ్గరికి వస్తుంది, ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. మా ఇంటికి దగ్గరలో అది చెట్టు కట్టాడో లేదో చూడాలనుకుంటున్నాను, అందుకే ఎక్కడ మిస్ అయిపోతానో అని అనుకుంటున్నా. ఆ నాన్న, ఆ తండ్రి ఆ ఉత్తరాన్ని అందుకుని, ఆ ఉత్తరానికి తండ్రి ఏమనుకున్నాడంటే, నేను ఒక్క జెండా కడితే ఆ ట్రైన్ అంత వేగంలో జెండా చూడకుండా నా కొడుకు చచ్చిపోతాడేమో, నేను క్షమించానని వాడికి అర్థం కాక వాడు చచ్చిపోతాడేమో, నా కొడుకు చావడానికి లేదు, నా కొడుకు చావడానికి లేదు. ఆ చెట్టు నిండగా తెల్ల జెండాలన్నీ కట్టేశాడు. ఇంటి దగ్గర తర్వాత స్టేషన్లో దిగి రావాలి ఇంటికి, తెల్ల జెండాలన్నీ కూడా కట్టేశాడు. తండ్రి స్టేషన్లో నిలబడ్డాడు కొడుకు. నిన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు, నిన్ను క్షమించే తండ్రి ఉన్నాడు. అందుకే అన్నాడు, తండ్రి తన కుమారుల జాలిపడిన రీతిగా ఆయన జాలిపడే దేవుడు ఉన్నాడు. అలాంటి ప్రేమ నువ్వు ధరించుకోమని చెప్పాడు. నీ పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు అలా క్షమించగలుగుతున్నావా? అలాంటి ప్రేమిస్తున్నావా చెప్పు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఏ ప్రేమ? వాడు నా మాట వినలే, వాడు నా మాట వినలేదు, నేనెందుకు ప్రేమించాలి, నేనెందుకు ఇవ్వాలి? ఇదేనా నీ ఆవేశ ప్రేమ? ఇదేనా? ప్రియమైన వారరా, నువ్వు సరి అయిన విశ్వాసం కాదది. ఆ ప్రేమ సరి అయిన విశ్వాసం అయితే అగాపే ప్రేమలోనికి ఎదుగుతావు. అందుకే దేవుడు నిన్ను పిలిచాడనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఆ ప్రేమ క్షమించే ప్రేమ, అది మొదటిది. నువ్వు నేర్చుకోవాల్సింది ఏం నేర్చుకోవాలి? అగాపే ప్రేమలో ఏమి నేర్చుకోవాలి, ఏమి ప్రదర్శించాలి నువ్వు? కొలస్సీలకు రాసిన పత్రికలోనికే వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాం. 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు, మనం పరిపూర్ణతకు, ఆ విషయాన్ని చూడండి. ఆ పరిపూర్ణత ఇప్పుడు వరకు మనం చూసింది 6 లక్షణాలు చూసాం. మనం 6 లక్షణాలు, సద్గుణము, సహనము, ఇలాగ వరుసగా మనం ఇంతవరకు సహోదర ప్రేమ వరకు 6 చూసాం మనం. 7వది చెప్తున్నాడు, పరిపూర్ణతకు ప్రేమను ధరించుకోనడి అన్నాడు. ఆ పరిపూర్ణత అనేది ప్రేమ లేకపోతే పరిపూర్ణులు కాలేము. ఎన్ని ఉన్నా, ఎంత ఎదిగినా, ఎంత జ్ఞాని అయినా ఆ అగప్పే ప్రేమే లేకపోతే పరిపూర్ణత కాదు. ఆ ప్రేమ మనల్ని నడిపించాలి. ఆ ప్రేమే మన జీవితాన్ని నడిపించే ప్రేమ కావాలి తప్ప ఏ ప్రేమ కాకూడదు. అది స్వార్థపూరమైన పూరితమైన ప్రేమ కాకూడదు. మనల్ని నడిపించే ప్రేమ అగప్పే ప్రేమ కావాలి. ప్రేమైన వారడా, ప్రభు ఎలాగో చూపించాడు అసలు. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయములో నేను చదువుతున్నాను, 16వ వచనం నుంచి 16వ వచనం చదువుతూ ఉన్నాను, చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాం.
ఆ మాటలు చూడండి. మనము కూడా ఆ ప్రేమ 18వ వచనంలో చదువుతున్నాం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతో ప్రేమ క్రియాపూర్వకముగా ఉండాలి. ఆ ప్రేమ మనల్ని నడిపించాలి. ఏ ప్రేమ నిన్ను నడిపిస్తుందో చెప్పు. ఏ ప్రేమ నిన్ను నడిపిస్తుందో? ఈ యొక్క మంచిగా ఆ అగాపే ప్రేమ ఎటువంటిదో చూపించే, క్రియాపూర్వకంగా చూపించే ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ వెనకాల ఎంత ప్రాణం పెట్టాడు ఆయన. ఈ రోజున ప్రియమైన వారా, ఏ ప్రేమ నిన్ను నడిపిస్తుందో చెప్పు. నువ్విస్తే నిన్ను ప్రేమిస్తా, లోబడితే ప్రేమిస్తా, అది ప్రేమే కాదది. ఏ ప్రేమ నిన్ను నడిపిస్తుందో ఒకసారి షరతులు లేని ప్రేమతో ఆ ప్రేమను నువ్వు ధరించుకోవాలి. అగాపే ప్రేమ. ఈ ప్రేమే ఉంటే ఏం కనబడుతుంది నీ జీవితంలో? ఎలాగుంటావు నువ్వు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 3వ విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాల్లో ఏముంటుంది? ప్రశాంతంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. ఆ మాటను హైలైట్ చేశాడు అక్కడ. మీరు ఏ సంఘర్షణ మీకు ఉండదు. ఎంత అద్భుతమైన సమాధానము! నిజంగా మన జీవితంలో మనం ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ ఎవరెవరో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం కనబడుతుంది? సమాధానం అనే మన హృదయాల్లోనే ఉంటుందంట. ఎంత నెమ్మదిగా ఉంటామో దైవిక ప్రేమతో, అగాపే ప్రేమతో కలిగి ఉంటే మన జీవితాల్లో గొప్ప సమాధానం. గొడవలు పడవు, తగాదాలకు వెళ్ళం, జగడాలకు వెళ్ళం, మాటలు విసిరేం, హాని చెయ్యం. మనం ఎవరి గురించి ద్వేషం, అసూయ అనేది మనసులో పెంచుకోం. హృదయంలో సమాధానం అనేది ఒక జర్నల్ అంటే చెప్పాలంటే ఒక పత్రికలో అద్భుతమైన రీతిగా వారు ఒక సర్వే చేశారు. మొత్తం ప్రపంచం అంతా కూడా, ఆ ప్రపంచంలో వాళ్ళు చేసిన సర్వే అంతా కూడా దాదాపు 3530 సంవత్సరాల చరిత్రను వాళ్ళు గమనిస్తూ వచ్చారు. ఎందుకు ఈ జగడాలు, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ప్రశాంతంగా లేరు? మీరు బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ అంతటినీ కూడా చూడొచ్చు. పాత నిబంధన అంతా కూడా మనం గమనిస్తే 3530 సంవత్సరాల చరిత్రను అంతటినీ కూడా చూస్తే కేవలం 286 సంవత్సరాలు మాత్రమే ప్రజలు నెమ్మదిగా ఉన్నట్లు కనుక్కోగలిగారు. అంతా గందరగోళమే. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు 10 సంవత్సరములు నెమ్మది కలిగాను అని, అంత గోలే, దెబ్బలాట్లు. రాజులు పరిపాలించారు, ఎప్పుడూ దెబ్బలాట్లే. అంటే ఎందుకు లేదు? ఆ సమాధానం ఎందుకు లేదు? ఇందులో దగ్గర చెప్పాలంటే 3530 సంవత్సరాల్లో మనుషులు ఎందుకు లేరా మనం దెబ్బలాడుకుందాం అని చెప్పేసి 8,000 కంటే శాంతి ఒప్పందాలు చేసుకున్నారంట. రాజుల మధ్యలో, ప్రజల మధ్యలో, అందరి మధ్యలో 8,000 ఒప్పందాలు చేసుకుంటే అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రేమే లేదు. ఆ ప్రేమే లేకపోతే సమాధానమే లేదు. ప్రేమ ఉంటే
సమాధానం ఉంటుంది. ఈ రోజున మనుషుల మధ్యలో ప్రేమే కనబడడం లేదు. అది ఏ ప్రేమ కావాలి? దైవిక ప్రేమ కావాలి. అది ఆచరణాత్మకమైన, ప్రయోగాత్మకమైన మన జీవితంలో ఉండాలి. ఇది మీరు గమనించవచ్చు. చాలాసార్లు కూడా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు? చాలా చిరాగ్గా ఉంటారు. చాలా చిరాగ్గా ఉంటారు. వాళ్ళ మనసులో నెమ్మది ఉండదు. ఎందుకు ఉండదు? అవతలోడు వచ్చేస్తున్నాడనే ఈ ఆందోళన. కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వస్తారు, వాడు ఏ ఆలోచనతో వస్తున్నాడో మనకు తెలియదు, అర్థం చేసుకుందాం. కానీ ప్రియమైన వారరా, మనుషులు మనం ఈరోజు ప్రేమే లేకపోవడం చేత అన్నీ తప్పులే కనబడుతున్నాయి, అన్ని లోపాలే కనబడుతున్నాయి, అన్ని జగడాలే కనబడుతున్నాయి. కానీ ప్రేమ ఉంటే సమాధానం కలిగి ఉంటాం. 4వది ఎలాగుంటాం? ప్రేమ, దైవిక ప్రేమ కలిగి ఉంటే ఎలాగుంటాం అని అంటే, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. 15వ వచనంలోనే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు కృతజ్ఞులయ్యుండుడి అన్నాడు. ఎలాగుంటారంట? చాలా కృతజ్ఞత. ఎలా ప్రభువా, నీవే నన్ను క్షమించినప్పుడు నేను క్షమించడంలో ఏం తప్పులేదు కదా. నువ్వే నన్ను ఇంత దుర్మార్గుడైన నన్ను ప్రేమిస్తే ఎందుకన్నా ఆ దేవుని యొక్క ప్రేమను అనుభవించిన వాళ్ళు, ఆ దైవిక ప్రేమ కలిగిన వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈరోజు ఎందుకు కనబడటం లేదు? మనం చాలాసార్లు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఒక పదజాలం. పిల్లలకి అందరికీ నేర్పిస్తాం, మన మనవాళ్ళకు కూడా నేర్పిస్తాం. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు నేర్పించేది, తల్లిదండ్రులు నేర్పించేది ఒక మాట నేర్పిస్తాం. ప్లీజ్ అనే మాట ఒకటి నేర్పిస్తాం. దయచేసి అని నేర్పిస్తాం. రెండోది థ్యాంక్ యూ అని మాటలు నేర్పిస్తాం. ఇది కాదు, అది వాడు మనం చూస్తూ ఉంటాం. చాక్లెట్ అందుకుంటాడు, థ్యాంక్ యూ అంటాడు. వాడు ఎక్కడో చూస్తాడు. వాడు నిజంగా కృతజ్ఞతతో చేసేది కాదది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించాడు, ఆ ప్రేమ నువ్వు చూపించాల్సిన అవసరత ఉంది. ఎంత కృతజ్ఞత కలిగి దేవుని పట్ల నువ్వు జీవించాలో, అగాపే ప్రేమ ఉంటే నువ్వు నిత్యము కూడా కృతజ్ఞత కలిగే జీవిస్తావు. నేను పీల్చుకున్న గాలి, నేను ఉంటున్న భూమి ఆయన ఇచ్చిందే. నేను కట్టుకున్న బట్ట, నేను ఉంటున్న ఇల్లు, నేను తింటున్న తిండి, అది దేవుని ప్రేమ వల్ల నేను పొందుకున్నాను అనుకుంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. ఈ రోజున చాలామంది ఆ అగాపే ప్రేమే తెలియదు. అగాపే ప్రేమ ఎలాగో చూపిస్తావు చెప్పు. 5వది ఏం చేస్తావు? 5వది ఏం కనబడుతుంది అనంటే, దేవుని ప్రేమను కలిగిన వారు, ఆ అగప్పే ప్రేమ కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని పాటిస్తాం. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలోనికే వెళ్దాం. 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాను చూడండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యాన్ని మన మనసులో పెట్టుకుంటాం. ఈ రోజున దేవుని వాక్యమే నీ మనసులో లేకపోవడం చేత ఆ ప్రేమే కనబడడం లేదు. దేవుని యొక్క ప్రేమ ఎలా తెలుసు? బైబిల్ చదువు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అనేక సార్లు పురికొల్పబడతావు, ప్రేరేపింపబడతావు. నేను చేసే ప్రేమ, నేను చూపించే ప్రేమ సరైనది కాదని అర్థం అవుతుంది. అగాపే ప్రేమ కలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని వారు ఏం చేస్తారంట చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, సమృద్ధిగా. ఈరోజు దేవుని వాక్యం లేనివాడు ఎవరిని ప్రేమిస్తాడండి? ఎవరిని ప్రేమించలేడు. ఆ ప్రేమ ఇతరులకు చూపించలేడు కూడా. ఈ రోజున నిజంగా చెప్పాలంటే
ఎంతమంది ఆ యొక్క బైబిల్ని చదివి దేవుని ప్రేమను అందుకొని వాళ్ళు ప్రభావితం చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన దేశానికి మిషనరీలు వచ్చి పరిచర్య చేశారంటే, తోమా వచ్చాడంటే దేనికోసం వచ్చాడు? వారి జీవితంలో ప్రేమ ఉంది. వాక్యాన్ని ప్రభువు బోధించిన ప్రబోధాలు వాళ్ళని ప్రోత్సహించాయి, వాళ్ళని ప్రేరేపించాయి. దేవుని వాక్యం వారి హృదయాల్లో పెట్టుకుంటారు. మర్చిపోతే, నేను అదే చెప్పాను, రోమీలకు రాసిన పత్రికలోని చదువుకున్నాం మనం. నేను భక్తిహీనుడుగా, బలిహీనుడుగా, నేను పాపిగా, నేను శత్రువుగా ఉన్న ప్రేమించిన ప్రభు, ఆ వాక్యమే నేను జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను. అందరినీ ప్రేమించగలను నేను. ఈరోజు వాక్యమే లేదు మనసుల్లో, వాక్యమే లేని జీవితాలు అయిపోయి. అందుకే ప్రియమైన వారడా, మనం ఆ వాక్యాన్ని అనుభవిస్తే నువ్వు కూడా ఎంత అద్భుతమైన విషయాలు, వృత్తాంతాలు నీ జీవితంలోనే తారసపడతాయి. కానీ ఈ రోజున దేవుని వాక్యానికి స్పందించలేని వాళ్ళు, వారి జీవితాల్లో వృత్తాంతాలే కనబడ్డంలా. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే. 6వది, దేవుని యొక్క వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చదువుతూ ఉన్నాను. చూడండి ఏమంటున్నాడో. మరియు మాట చేత కానీ క్రియ చేతనే కానీ మీరేమీ చేసినను, చేసే ప్రతి పని నేను క్రీస్తుకు ప్రతినిధిగానే జీవిస్తా. నేను క్రీస్తుకు ప్రతినిధిని, నేను క్రీస్తు శిష్యుడను. నేను ఏది చేసినా, అందుకే అన్నాడు, నేను మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా నేను క్రీస్తు ప్రతినిధిగానే చేస్తా. నేను క్రీస్తు ప్రతినిధిగా చేసినప్పుడు నా ప్రభు ఎవరిని ద్వేషించాలా, నా ప్రభు ఎవరిని బాధ పెట్టలే, నా ప్రభు ఎవరిని తోలనాడలేదు, నా ప్రభు క్షమించాడు, నా ప్రభు జాలిపడ్డాడు, నా ప్రభు పాపులతోనే కూర్చున్నాడు, సుంకర్లతోనే కూర్చున్నాడు. నేను క్రీస్తు ప్రతినిధి అయితే నేను అలాగే ఉంటా. ఈ రోజున ప్రియమైన వారరా, ఆ ప్రేమ ఇతరులకు చూపించాల్సిన అగాపే ప్రేమలో ఎదగమని చెప్పాడు. అమర్చుకొనడి. ఆ ప్రేమ నువ్వు అమర్చుకుంటే నువ్వు ఆగవు. పౌలు ఆ ప్రేమను అలవర్చుకున్నాడు. పౌలు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు, ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. నేను పాపులుగా ఉండగా నన్ను ప్రేమించాడని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమను అనుభవించిన వ్యక్తి ఏమన్నాడో తెలుసా అండి? ఎలా చేస్తాడో దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఆ పత్రికలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అదే అగప్పే ప్రేమ నీలో ఉంటే నువ్వెవ్వరం కూడా ఇక్కడ కూర్చో. ఏం చేస్తామో తెలుసా? ఆరాధన అయిపోయిన తర్వాత చేసే పని ఏంటో చేస్తుంది సార్. అరే, దేవుని ప్రేమ తెలియని ప్రజలు ఈ లోకంలో, మన దేశంలో 130 కోట్ల ప్రజలు కలిగిన దేశం ఇది. ఈ దేశానికి ప్రేమ తెలియదు అసలు. ఆ ప్రేమ అందించాలనుకుంటాం. పౌలు దేవుని ప్రేమను పొందిన వ్యక్తి ఏమన్నాడు దశా? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలనగా అందరి కొరకు ఒకడు మృత్యు పొందెను గనుక యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు. ఆ చనిపోయిన త్యాగపూరితమైన ప్రేమ నన్నేం చేస్తుంది అనంటే బలవంతం చేస్తుంది. వెళ్ళి చెప్పు. పౌలు అందుకే 3 ఖండాలు తిరిగేశాడు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు తిరిగి అమోఘమైన సేవ చేయగలిగాడు. దేనికోసం చేశాడు? కేవలం దేవుని ప్రేమ. ఈరోజు దేవుని ప్రేమే ఉంటే అనేక మందికి సువార్త అందిస్తాం, అనేక మందికి ప్రభుని చూపిస్తాం.
నన్ను ప్రేమించిన ప్రభు. ఇంతకు ముందు నేను చాలా కాలం క్రిందట ఒక విషయాన్ని చెప్పాను. ఆ విషయం ఏంటి అనంటే, నేను సండే స్కూల్ తీసుకుంటున్న దినాలవి. నేను ప్రభువుని అంగీకరించి ప్రభు సేవకు వచ్చిన ఆ దినాలలో ఒక సండే స్కూల్ పాఠం అనేది అద్భుతమైన పాఠం. అది అమ్మాయి 9 సంవత్సరాలు వయసు కలిగి ఉండొచ్చు. అమ్మాయి పేరు ఇవ్లిన్. ఆ ఇవ్లిన్ తను గుడ్ న్యూస్ బైబిల్, ఆ యొక్క గుడ్ న్యూస్ సెంటర్లో, ఆ యొక్క క్లబ్లో దేవుని గురించి తెలుసుకుంది, దేవుని ప్రేమను తెలుసుకుంది. ఒక చిన్న పేదమ్మాయే. ఆ పేదమ్మాయి ఆ వీధిలో నుండి వస్తుంటే అందరికి ఒక మాట చెప్పేది. ఆ మాట ఏం చెప్పేదంటే, జీసస్ లవ్స్ యూ, వై డోంట్ యూ లవ్ జీసస్ అని. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెందుకు ప్రేమించద్దని. యేసు నిన్ను అంతకంటే ఏమీ రాదు ఆమెకి, అమ్మాయికి ఏమీ రాదు. ఒకే మాట, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెందుకు యేసుని ప్రేమించావు. మీ పిల్లల్ని పంపించండి, సండే స్కూల్ జరుగుతుంది, గుడ్ న్యూస్ క్లబ్ ఉంది ఇక్కడ, ప్రభువుని గురించి చెప్తున్నాడని అందరి పిల్లల్ని వేసుకుని వచ్చేది. ఓ రోజున అక్కడున్న పోస్ట్ మాస్టర్ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి, పోస్ట్ మాస్టర్తో మాట్లాడింది. ఏమన్నదంటే, పోస్ట్ మాస్టర్ గారండి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, జీసస్ లవ్స్ యూ పోస్ట్ మాస్టర్, వై డోంట్ యూ లవ్ జీసస్. అతనికి చాలా చిరాకు వచ్చేసి అమ్మాయిని తిట్టి పంపించేశాడు. కానీ ఏడ్చుకుంటూ ఈ ఇవ్లిన్ అనే చిన్న అమ్మాయి వెళ్ళిపోయింది, ఏడుస్తూనే వెళ్ళిపోయింది. కానీ ఆ పోస్ట్ మాస్టర్ అమ్మాయి చెప్పిన మాట తన చెవుల్లో గింగురు అనిపించుతూనే ఉంది. జీసస్ లవ్స్ యూ, వై డోంట్ యూ లవ్ జీసస్. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెందుకు యేసుని ప్రేమించవని. కూర్చున్నాడు. ప్రతి కాగితం మీద అదే కనబడుతుంది, ప్రతి ఉత్తరం మీద అదే కనబడుతుంది. ఏం కనబడుతుంది? తనకి ఇంకేం కనబడ్డంలా. తన మనసు అంతా కూడా వేధిస్తూ ఉంటే ఒక నాస్తికుడు, ఏంటి ఇంత ఈ మాటలేంటి, ఇంటికి వెళ్ళిపోయాడు. అందరు పడుకున్న తర్వాత బైబిల్ ఏం చెప్తుందో అని చెప్పి తన ఇంట్లో ఉన్న న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన తీసి చదవడం ప్రారంభించగానే దాంట్లో కూడా కనబడేది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని మాటది. ఏంటి దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమే కనబడుతుంది. నాలాంటి వాడిని కూడా ప్రేమిస్తాడంటే ఇంకా చదువుతూ వెళ్ళాడు. అసలు నా యుద్ధకు వచ్చి వారిని నేనంత మాత్రం కూడా త్రోసివేయనన్నాడు. ఆ మాట చదవగానే ఉన్న పాటను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని సమర్పించుకున్నాడు. ఒక్క మాట, ఒక్క ప్రేమ జీవితాన్ని మార్చింది. ఈరోజు అదే ప్రేమ ఈ లోకానికి నువ్వు చూపించగలిగితే, ఈ లోకంలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు అన్నారు. ప్రేమ క్షమిస్తుందని, ప్రేమ సహిస్తుందని, ప్రేమ జాలి పడుతుందని, ప్రేమ కరుణిస్తుందని, ప్రేమే త్యాగం చేస్తుందని ఆ విషయం ఈ లోకానికే తెలియదు. ఈ రోజున చెప్పడానికి నువ్వున్నావు. అందుకే అన్నాడు, ఆ పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోమని చెప్పాడు. ఆ ప్రేమ ఎలాగ ప్రేమిస్తుంది అనంటే, దేవుని యొక్క వాక్యంలో ఒకరికొకరు ప్రేమించుకోవడం మాత్రమే కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ఒకరినొకడు ప్రేమించుకొనడి, దాన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందురు అని చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీరు తండ్రికి కుమారులగునట్లు అక్కడ శిష్యులగునట్లు అని చెప్పాడు. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు, మీరు మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడని. దేవుని పిల్లలమైతే దేవుని ప్రేమను చూపిస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చదువుతూ ఉంటే ఇంట్లో చూపిస్తూ వచ్చాడు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్తలారా మీ భార్యలను త్యాగపూరితమైన ప్రేమ ఇంట్లో చూపిస్తావు. ఆ అగాపే ప్రేమ ఎక్కడన్నా చూపిస్తావు. శ్రమల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తావు. దేవుని ప్రేమ
అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమను గురించి ఒక అధ్యాయమే బైబిల్లో రాయబడింది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి, ప్రేమ సహించును, ప్రేమ దయగా వ్యవహరించును, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవద్దు అని చెప్పాడు. ప్రేమను గురించి ఎన్ని లక్షణాలు! ఆ ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. అది అగప్పే ప్రేమను ఈరోజు ఉందా? ఈరోజు ఉందా? ఏది ఆ ప్రేమ? ఏది? సంఘాల్లో కూర్చుని ప్రేమ 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 అని మాట్లాడడం కాదు. ఆ ప్రేమను పొందిన నీవు, ఆ క్షమాపణ పొందిన నీవు ఇతరులకు చూపించగలిగినప్పుడే ఆ ప్రేమను నువ్వు ధరించుకున్నావని అర్థం. అసలు అందుకే చెప్పాడు, విశ్వాసమునందు అన్నీ కలుపుకుంటూ జోడించుకుంటూ వచ్చావు. ఇది జోడించావా? జోడిస్తే ఎంతమందికి సువార్త చెప్పావు చెప్పు? ఎంతమందికి ప్రభు ప్రేమను చెప్పావు చెప్పు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎంత అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆ పాటలో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగిన సంభాషణ అన్నాడు. హేక అన్నా దేవుని ప్రేమ అనేది మాట్లాడితే వాడు విసిగిపోయి ఆ పాట విని 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 రావూరి బ్రదర్స్ అంటారు వాళ్ళిద్దరిని కూడా, వారిద్దరూ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు అన్న దేవుని ప్రేమను అని మాట్లాడితే ఆ ప్రేమకు తాకి ఇలాంటిదా యేసుని ప్రేమ అనే పాడగలిగారు. దేవుని ప్రేమ జీవితాలను మార్చే ప్రేమ, బ్రతుకులను కట్టే ప్రేమ, మనుషులను ఉన్నతంగా నిలబెట్టే ప్రేమ. అదే ప్రభు ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమను ధరించుకోమని చెప్పలేదు. అగాపే ప్రేమను అమర్చుకొనుడి, ధరించుకొనుడి అని చెప్పాడు. ఆ ప్రేమను ధరించుకుంటే వెళ్తావు, బయటకు వెళ్తావు. నశించిపోతున్న ప్రజలు అనేక మంది నశించిపోతున్నారు. ప్రభు ప్రేమను తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రేమను ప్రకటించేవారు ఇక్కడ ఉన్నారా? ఉంటే వెళ్దాం, బయటికి వెళ్దాం. ఈ సంఘం ఇంతటితో ఉండిపోకూడదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకవేళ 200 మంది అయితే 200 సంఘాలు అయిపోవాలి. 200 సంఘాలు కావాలి. దేవుని ప్రేమను చెప్దాం. దేవుని ప్రేమ తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రేమను ధరించుకోమని చెప్పాడు. కనుక అందరూ చూస్తున్నారు, ప్రేమించే క్షమించే దేవుడి కోసం చూస్తున్నారు. ఈరోజు చెప్పేవాళ్ళే లేరు. ఆ ప్రేమను తీసుకుని వెళ్దామా? పౌలు అన్నట్లుగా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఈరోజు అటువంటి అనుభవంలోనికి వెళ్దాం. అలాంటి ప్రేమను లోకానికి అందిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.